నోటిఫికేషన్ మళ్ళీ రోస్టర్ ఇంప్లిమెంట్ చేస్తే వచ్చిన వాళ్ళని పోయే ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటివి అనేది జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి సార్. రోస్టర్ ఏమైనా రోస్టర్ తప్పు ఉంటే ఏమైనా రిప్రజెంటేషన్ అప్లై ఉందా చెప్పాలా ఆల్రెడీ రాష్ట్రంలో వెళ్తారా ఎమ్మెల్సీ కిడ్నీ సార్ మాట్లాడదాం. ఇంట్రీమ్ ఆర్డర్స్ వచ్చాయి సార్. యాక్చువల్లీ జియో నెంబర్ 77 ఉంది సార్. 77 ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ 2023 ఆగస్టు 8వ తారీఖు జియో నెంబర్ 77 చేసుకొచ్చి దాంట్లో 33.1/2 సిమెంట్ రిజర్వేషన్ చెప్పి ఒక హార్జెంటల్ రిజర్వేషన్ చెప్పి చెప్పొచ్చారు సార్. రాజ్యాంగబద్ధంగా 33 కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది సార్. ఎగ్జాంపుల్ జోన్ 4 తీసుకుంటే 7 డిప్యూటీ తహసీల్దార్ ఉంటే ఉమెన్స్ వెళ్ళిపోతుంది సార్. ఇంకా అనురాధ మేడం దగ్గర మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా మాకు మా గవర్నమెంట్ అడిగామా అనుకున్నాం ప్రాబ్లమ్. క్యాన్సిల్ అయిపోతుంది. ఏజీ గారు కూడా తక్కువ మంది చెప్పారు సార్. ఏజీ గారు కూడా రైతు ఒప్పేస్తున్నారు. గవర్నమెంట్ తక్కువ రోడ్లో తక్కువ ఉందంటే ఎగ్జామ్ అయితే ట్రై చేస్తాం. కానీ ఇష్యూ ఏంటంటే పాత జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 4-5 ఉన్నాయి. ఎగ్జామ్ ముందే సండే సార్ అందరూ అందరూ బయట ఉన్నారు సార్. అందుకనే కాదు అన్ని సార్లు జరుగుతుంది అన్ని డిస్ట్రిక్ట్లో చాలా చూసేసి సార్. ఇది ఎగ్జామ్ పెట్టినా గవర్నమెంట్ ఫండింగ్ చాలా కోట్ల లాస్ అవుతారు. ఇప్పుడు పెట్టినా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ప్రకారంగా కానీ మొత్తం క్యాన్సిల్ అవుతారు. ఎగ్జామ్ మొత్తం మళ్ళీ మేము సంవత్సరం నుంచి చదువుకుని అంత పెట్టిన తిరిగి రాసుకుంటాం. లాస్ట్ ఫిబ్రవరిలో ఆ ఫిబ్రవరి ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది. మొత్తం నోటిఫికేషన్ 2009 ఇచ్చారు సార్. మాకు అపాయింట్మెంట్ దాదాపు ప్రతి సాధన వస్తుంది. మనకి లక్షల్లో డబ్బులు వస్తాయి చదువుకోవడానికి. హాస్టల్లో ఉండి జనాలు ఇప్పుడు ఈ రోస్టర్ కనుక మనకి పోస్టులు ఉన్నాయి 905 ఉన్నాయి సార్. 905 సార్. 92,000 మంది రాస్తారు. పెద్ద నోటిఫికేషన్ ఈ రోస్టర్ దాదాపు జోన్ వైజ్ ఉంటుంది. జోన్లో సార్ రెండు సార్ 100 పూర్తి కాదు అందరికీ. ఎగ్జాంపుల్ మన జోన్ 2 విజయవాడ వస్తుంది. కృష్ణ జోన్ 2లో వచ్చేసరికి కొన్ని పోస్టులు అయితే 2 పోస్టులు ఉంటే ఒకటి ఉమ్మని చేసి ఇంకొకళ్ళకి జనరల్ అభ్యర్థులు కోర్టు కేసెస్ కూడా ఇందిరా సాహని కేసులో కూడా 50% కాకుండా కానిస్టేబుల్ కానీ డిఎస్ఎఫ్లు కానీ ఈ జడ్జిమెంట్ వస్తూ వస్తారు. ప్రభుత్వం ఏ చేసింది చెప్పడానికి దగ్గర 10 లక్షల మంది నిరుద్యోగులు వచ్చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇది సార్ లాస్ట్ గవర్నమెంట్కి మనకు తెలిసింది నిరుద్యోగులు ఎంత రోజులు ఉంది. వాళ్ళ డిసప్పాయింట్ వల్ల చాలా సిటీస్ వచ్చింది. ఇది కానీ ఇప్పుడు అవ్వకపోతే ఫ్యూచర్లో ఇది ఇంకో వస్తుంది ట్రాక్ అవుతుంది సుప్రీంకోర్టులో.